హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 1 టొమాటో, హాఫ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను, అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేయడం కోసం ఒక బౌల్లో ఎగ్స్ వేసి వాటర్ వేసి ఉడకపెడుతున్నాను. ఎగ్స్ ఉడికాక ఇలా మనం ఎగ్స్ పొట్టు తీసేసుకున్నాక ఇలా ఒక చిన్న ఘాటు పెట్టుకుంటే ఎగ్స్ లోపలికి పులుసు అంతా వెళ్ళి బాగా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. లేకపోతే కొంచెం సప్పగా అనిపిస్తుంది. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక నేను ఇక్కడ వడిం యాడ్ చేస్తున్నానండి. ఇలా మీకు వడిం లేకపోతే మీరు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వడిం వేసుకొని అది బాయిల్ అయ్యాక దీంట్లో ఇంతకు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అదేవిధంగా కరివేపాకు వేస్తున్నాను. 2 కలుపుకుంటూ వేపుకుంటున్నాను. ఆనియన్స్ వేగడం కోసం నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ 2 వేగాక టొమాటోస్ వేసాను. టొమాటోస్ వేగాక జీలకర్ర పట్టా పొడి ఉంటుంది కదా, అది వేసుకున్నానండి, ఒక చిటికెడు. టొమాటోస్ బాయిల్ అవ్వడం కోసం ఇలా మూత పెట్టి బాయిల్ చేస్తున్నానండి. టొమాటోస్ బాయిల్ అయ్యాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకుంటాము. ఇలా టొమాటోస్ ఉడికాయో లేదో మనం చెక్ చేసుకోవాలండి. జస్ట్ మనం గడ్డితో అలా గుచ్చితే టమాటోస్ అన్ని మెత్తగా విరిగిపోవాలి. నాకు ఇంకా ఇక్కడ బాయిల్ అవ్వలేదు అనిపించింది, అందుకోసం నేను మళ్ళీ మూత పెట్టి టమాటోస్ని ఉడకబెడుతున్నాను. ఇలా టొమాటోస్ మెత్తగా ఉడికాక ఇందులో మనం పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నాను. రసం వేసాక రెండింటిని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి. మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే అవి యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని నేను సాల్ట్ వేస్తున్నాను. దాని తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసేయాలి. ఎగ్స్ వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకపెట్టాలి. అప్పుడు ఇవి పులుసు అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, వేడి వేడి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.